నీకు చేత కాకపోతే ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డికి అయ్యా పరిపాలన మళ్ళీ పథకాలు ఇస్తాడు. నువ్వు ఆ సినిమా ఉంది కదా, మన ఒకే ఒక్కటి ఏదో సినిమా ఒకటి ఉంది కదా, ఒక్క 10 రోజులు నువ్వు రాజీనామా చేసి ఇవ్వయా, నీ పాలన జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తారు. ఇంతమంది మహిళా మతలను తీసుకొచ్చి రోడ్డు మీద పడేసావే, ఈ శాపాలు ఎవరికి ఇవ్వాలి? ఈ పాపం ఎవరిది? ఆ పసిబిడ్డలు ఎవరు? నువ్వు హామీ ఇచ్చే గెలిచావు కదా, మా ఓటు బ్యాంక్ మనం మర్చుకున్నావు కదా, ఇంతమంది పోలీస్ వ్యవస్థను తీసుకొచ్చావే. నువ్వు పోలీసులను అడ్డు పెట్టుకుంటే ప్రజాస్వామ్యంలో హిట్లర్ లాంటి నీ ఎంత, గడాఫీ లాంటి వాళ్ళే భూస్థాపితం అయిపోయారు. నువ్వెంత, నీ పతనం ఎంత? కొద్ది రోజుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాం, ఈ మహిళమ్మ తల్లిలో ఉసురు కొట్టుకోబోతుంది. ఈ చంద్రబాబు నాయుడు ఏదైతే 165 సీట్లు గర్వం ఎక్కావో 5 తీసేసి 16 ఉరితాడు బిగించబోతున్నాం మేము. ఈ రాష్ట్రంలో అబద్ధాల కోర ఎవరు ఉన్నారంటే స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారే. మేము అడగకుండానే హామీలు ఇచ్చి మేము అడిగాము ఆయన్ని, 5 నుంచి 10,000 చేస్తానన్నావు, ఖజానా లేదంటున్నావు, మాకు సారీ చెప్పి 5,000 అయ్యి మేమేం ద్రోహం చేశాం? అబద్ధాల కోరి ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నాం, 2,60,000 మంది జీవితాలని ఉరితాడు బిగించావు. నువ్వు కనుక మారకపోతే మేము ఒకటే చెప్తున్నావు, విజయవాడ స్తంభింపజేస్తాము. నీకు చేత కాకపోతే నువ్వు బత్రఫ్ చేయాలా. గవర్నర్ గారు ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు గారిని బత్రఫ్ చేయించాల్సిందే. ఎందుకంటే ఇచ్చిన హామీలను అమలు చేయలేను, నాకు ఖజానా లేదంటున్నావు.